హాయ్ ఫ్రెండ్స్. యుద్ధం అంటే క్షిపణుల వర్షము, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా రంగంలోకి దిగి ఒక దేశంపై మరొక దేశం దాడి చేసుకుంటాయి. ఇదే ఎక్కువగా యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తుంది అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ప్రస్తుత కాలంలో యుద్ధంలో నరేటివ్ వార్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై ఒక నరేటివ్ వార్‌ను తెరపైకి తీసుకొచ్చింది. అదేమిటంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధంలో చనిపోయాడు. తాము కురిపించిన క్షిపణుల వర్షంలో బెంజమిన్ నెతన్యాహు ప్రాణాలు కోల్పోయాడు అనే విధంగా ఒక నరేటివ్ వార్‌ను తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఒక వీడియోను సర్క్యులేట్ చేస్తుంది. రీసెంట్‌గా బెంజమిన్ నెతన్యాహు ఒక విషయానికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించాడు. దానికి సంబంధించిన వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేంజ్ చేసి అతనికి జనరల్‌గా అందరికీ 5 వేళ్ళు ఉంటాయి కదా! కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలో మొత్తం 7 వేలు ఉండేటట్లు క్రియేట్ చేసి అంటే ఇప్పుడు నెతన్యాహుకు డూప్లికేట్ వ్యక్తిని మాత్రమే వీళ్ళు తెరపైకి తీసుకువస్తూ ఉన్నారు. అతనికి 5 వేళ్ళు ఉండగా ఇతనికి 7 వేళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది పూర్తిగా నెతన్యాహు చనిపోయాడు అనే దానికి ఆధారం అని ఇరాన్ చూపిస్తోంది. తద్వారా ఇజ్రాయెల్‌కు సంబంధించిన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఈ నరేటివ్ వార్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనడానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఈ నరేటివ్ వార్ ప్రస్తుత ఆధునిక యుద్ధ కాలంలో ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది? గతంలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన టైంలో భారత్‌పై చైనాతో పాటు అమెరికా, పాకిస్తాన్ ఇలాంటి దేశాలు నరేటివ్ వార్‌ను ఏ విధంగా క్రియేట్ చేశాయి? దీన్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేశాం అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ప్రస్తుతం ఇజ్రాయెల్‌పై ఒకవైపు ఇరాన్ నరేటివ్ వార్‌ను క్రియేట్ చేస్తున్న సమయంలోనే గత కొంతకాలంగా అమెరికా అండ్ ఇజ్రాయెల్‌లు కూడా ఇరాన్‌పై మరో నరేటివ్ వార్‌ను క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆ దేశానికి నూతనంగా సుప్రీం లీడర్‌గా ఎన్నికైన ముస్తఫా ఖమీనీ తాము చేసిన దాడుల్లో చనిపోయాడు. ఆయన ఇప్పటి వరకు బయటికి రావకపోవడానికి ఇదే ప్రధాన కారణం అని అమెరికా అండ్ ఇజ్రాయెల్ పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నాయి. నిజానికి ముస్తఫా ఖమీనీ అయితే మొట్టమొదట ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధంలో ఫస్ట్ డేలో అలీ ఖమీనీని చంపేశాయో అదే అటాక్‌లో ఈ ముస్తఫా ఖమీనీ కూడా చనిపోయాడు అనే విధంగా వీళ్ళు నరేటివ్ వార్‌ను క్రియేట్ చేశారు. నిజానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముస్తఫా ఖమీనీ ఎవరికీ బయట కనిపించలేదు. దీంతో పాటు ఇరాన్ అధ్యక్షుడైన మసూద్ పెజెష్కియాన్ కొడుకు యూసుఫ్ పెజెష్కియాన్ ఒక కీలక ప్రకటన చేశాడు. అదేమిటంటే ముస్తఫా ఖమీనీ దాడిలో గాయపడ్డాడు అంతే తప్ప ఆయన ప్రాణాలు కోల్పోలేదు. ఆయన ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు అనే విధంగా ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ఈ అనుమానాలకు మరింత బలం ఇస్తోందని చెప్పుకోవచ్చు. జనరల్‌గా ఆయన నిజంగానే బతికే ఉంటే ఆయనకు సంబంధించిన ఒక్క వీడియో అయినా ఇప్పటి వరకు రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉండేది. ఆయన ఇప్పటివరకు చేసిన ప్రకటనలు లేకపోతే తమ దేశ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు అన్నీ కూడా లిఖితపూర్వకంగా మాత్రమే ఉన్నాయి. ఒక ఆడియో సందేశం సైతం విడుదల చేశారు. అయితే లిఖితపూర్వకంగా అంటే అధికారులు ఏమైనా రాసుకోవచ్చు అండ్ ఆడియో అయితే ఈజీగా ఈ కాలంలో ట్యాంపరింగ్ చేయవచ్చు. కాబట్టి ఆయన నిజంగా బతికే ఉన్నాడు అనడానికి ఒక్క వీడియో సాక్ష్యం కూడా లేదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా చనిపోయాడు అనే విధంగా ఈ 2 దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రచారం అండ్ నెరేటివ్ వార్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ దేశపు ఆత్మస్థైర్యం అనేది దెబ్బతింటుంది. మనం జనరల్‌గా ఒక చదరంగంలో ఆట ఆడుతున్న సమయంలో రాజును గనక ట్యాకిల్ చేస్తే ఆట అక్కడికక్కడే ముగిసిపోతుంది. సో, ఈ కాలంలో కూడా ఎప్పుడైనా యుద్ధంలో అంటే ఆ దేశ అధినాయకుడు గనక చనిపోతే ఖచ్చితంగా ఆ దేశ బలగాల ఆత్మస్థైర్యం అనేది దెబ్బతింటుంది. వాళ్ళు సరిగ్గా పోరాటం చేయలేని పరిస్థితి నెలకొంటుంది. అదేవిధంగా ఇప్పుడు అలీ ఖమీనీని ఈ యుద్ధంలో మొట్టమొదటిగా చంపేసినా కూడా వెంటనే అతనికి సమపాలకుడైన ముస్తఫా ఖమీనీని వెంటనే ఇరాన్ ఆ స్థానంలో కూర్చోబెట్టగలిగింది. అందువల్లనే ఇప్పుడు ఇరాన్ ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ప్రస్తుతం ఈ ముస్తఫా ఖమీనీ కూడా నిజంగా చనిపోయి ఉంటే ఆ ప్రకటనను ఆ దేశం కావాలనే దాచిపెడుతున్నట్టు మనమందరం భావించాలి. ఒకవేళ ఆయన చనిపోయాడు అనే ప్రకటన గనక వెలువడితే ఇరాన్ మొత్తం ఈ యుద్ధం వెంటనే ఆగిపోతుంది. ఆ దేశ బలగాలు పూర్తిగా తాము యుద్ధం చేయలేము అని చెప్పే దశకు చేరుకుంటాయి. అంతేకాకుండా ఇరాన్‌లో ప్రజలు ఇప్పటికే ఈ సుప్రీం లీడర్ల పాలనతో పెద్ద ఎత్తున విసిగిపోయారు. వీళ్ళు తీసుకువస్తున్న ఆర్థిక విధానాల వల్ల తమ దేశం పూర్తిగా నష్టపోతోంది. అంతేకాకుండా అక్కడ మహిళలకు ఎక్కడా కూడా స్వేచ్ఛ లేకుండా పోతుంది అనే విధంగా గతంలో
చాలా సార్లు ఉద్యమాలే చేశారు. ఈ ఉద్యమాలను అక్కడి సుప్రీం లీడర్లు ఉక్కుపాదంతో అణిచివేశారని చెప్పుకోవచ్చు. అందువల్లనే ఇప్పుడు ఆ దేశంలో ముస్తఫా ఖమేనీ గనక చనిపోయాడు అనే వార్త గనక బయటికి వస్తే ఖచ్చితంగా ఇది ఆ దేశ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా మారుతుంది. అందువల్లనే ఇప్పటివరకు ఇరాన్ అతనికి సంబంధించిన పర్ఫెక్ట్ సమాచారాన్ని బయట పెట్టడం లేదు. ఈ విధంగా 2 దేశాల మధ్య నరేటివ్ వార్ అనేది సాగుతుంది. సరిగ్గా ఇలాంటి నరేటివ్ వారే మన ఇండియాపై సైతం సాగింది. అయితే ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న నరేటివ్ వార్‌లో ఆ దేశంలోని ప్రజలు తమ దేశానికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ మన ఇండియాకు వ్యతిరేకంగా జరిగిన నరేటివ్ వార్‌లో మాత్రం ఇక్కడి ప్రతిపక్షాలు మన దేశాన్ని తిట్టిపోయడం స్టార్ట్ చేశాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సమయంలో మనం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పెద్ద ఎత్తున అటాక్ చేశాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులను ఒకేసారి మట్టుబట్టాం. మసూద్ అజర్ కుటుంబానికి సంబంధించిన చాలా మంది కుటుంబీకులు సైతం ఈ దాడుల్లో చనిపోయారు. వార్తలు సైతం బయటపడ్డాయి. అయితే అదే సమయంలో అంటే మనం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ రఫేల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్‌పై ఎగురుతూ అక్కడ ధ్వంసం చేసి తిరిగి వచ్చాయి. జస్ట్ 20 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయింది. మరుసటి రోజు ఉదయాన్నే చైనాతో పాటు అమెరికా, పాకిస్తాన్ ఈ విదేశీ పత్రికలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా భారతదేశం ఈ అటాక్‌లో పెద్ద ఎత్తున నష్టపోయింది. భారత్‌కు సంబంధించిన రఫేల్ యుద్ధ విమానాలు ఎక్కువగా కూలిపోయాయి. ఒక పత్రిక 1 అని చెబితే మరో పత్రిక 3 అని, ఇంకో పత్రిక 5 వరకు కూలిపోయాయని ఈ విధంగా అబద్ధపు ప్రచారాలను తెరపైకి తీసుకువచ్చారు. మన దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అండ్ రాహుల్ గాంధీ సైతం ఇదే అబద్ధపు ప్రచారాన్ని తన భుజాలపైకి మోసుకుని ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ మన ఇండియా ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలను కోల్పోయిందో చెప్పాలి అనే విధంగా ఈ దేశ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే విధంగా ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా గనుక చేయడం వల్ల మన దేశ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అయినా కూడా మన దేశం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఈ నరేటివ్ వార్‌ను అంతే ఎక్కువగా ట్యాకిల్ చేసింది. అంతేకాకుండా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అండ్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 2 దేశాలు యుద్ధాల్లో పాల్గొన్నాయి కాబట్టి ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఫేక్ నరేటివ్ అనేది క్రియేట్ అయింది. చైనాతో పాటు పాకిస్తాన్‌లోని ట్విట్టర్ హ్యాండిల్స్ సైతం అండ్ మన ఇండియాలో విపక్ష నాయకులు సైతం ఈ ఫేక్ నరేటివ్‌లో భాగమయ్యారు. దీనికి మన ఇండియన్ ఆర్మీ అంటే ఏవైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయో అది నిజం కాదు, అది ఫాల్స్ అని చెప్పడానికే మన ఇండియన్ ఆర్మీలో ఏకంగా 30% ఆఫ్ ఆర్మీ దీనికే సమయం కేటాయించాల్సి వచ్చింది. యుద్ధ సమయంలో ఆర్మీ అంటే ఈ బార్డర్ దగ్గరనో లేకపోతే ఈ ఆర్మీకి సంబంధించిన విషయాల్లో పాల్గొనాల్సిన ఆర్మీ బలగాలు కాస్త ఈ ఫేక్ నరేటివ్‌ను ట్యాకిల్ చేయడంలో పాల్గొన్నాయి అంటే మన దేశంలోని ఆర్మీని ఎంత వేస్ట్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దీనంతటికీ ఈ దేశంలో కొంతమంది ఈ దేశ గాలి పీలుస్తూ ఇక్కడి తిండి తింటూ మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అని అనుకునే వాళ్ళ వల్లే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. అందువల్లనే ఇప్పటి నుంచి మన భారతదేశం కూడా ఈ నరేటివ్ వార్‌లో చాలా స్ట్రాంగ్‌గా కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నరేటివ్ వార్‌కు ఎవరో ఆర్మీ బలగాలు మాత్రమే పాల్గొంటాయి అని అనుకుంటే పొరపాటే. ఎక్కడో మనం ఇళ్లలో కూర్చునే ఈ నరేటివ్ వార్‌ను ట్యాకిల్ చేయవచ్చు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలోకి ఎంటర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళంతా కూడా ఎక్కడైనా తమకు ఈ ఫేక్ న్యూస్‌లు కనిపిస్తే వెంటనే దాన్ని ఇది ఫేక్ అని చెప్పగలగాలి. ఆ విధంగా చాలామంది బయటికి వచ్చి సోషల్ మీడియాలో గనుక ఎంటర్ అయితే మనం కూడా ఈ నరేటివ్ వార్‌ను అంతే చాకచక్యంగా ఎదుర్కోవడానికి వీలవుతుంది. సో, ఇప్పటికైనా మన దేశంపై ప్రేమ ఉన్నవాళ్ళు అండ్ దేశానికి ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉన్న వాళ్ళంతా కూడా ఇలాంటి కీలక సమయాల్లో అంటే నార్మల్‌గా ఉన్న సమయంలో అవసరం లేదు. కానీ యుద్ధ సమయం లేకపోతే ప్రస్తుతం మన భారతదేశంలో గ్యాస్ కొరత ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో అయినా ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఫేక్ నరేటివ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మన భారతదేశం ఈ నరేటివ్ వార్‌లో చాలా ప్రోగా ఉంటుందని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Thank you.